నమస్తే, వెల్కమ్ టు విజిల్. T20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఈ టోర్నమెంట్ లో అందరి దృష్టి భారత్ పాకిస్తాన్ మీదే ఉంది. దీనికి తోడు BCCI కేంద్ర బిందువుగా వివాదాలు చుట్టుముట్టాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక లీగ్ దశలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్లన్నీ కూడా బాయ్కాట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపింది. నిజానికి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ టోర్నమెంట్ జరగడం లేదు. కేవలం ICC నిర్వహించే టోర్నమెంట్ లో మాత్రం ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. అవి కూడా తటస్థ వేదికలపై మాత్రమే. అంతే తప్ప పాకిస్తాన్లో భారత్ జట్టు, భారత్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటించడం లేదు. దీనివల్ల రెండు క్రికెట్ బోర్డులకు కూడా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోంది. అయినా సరే ద్వైపాక్షిక టోర్నమెంట్ ఆడేందుకు ససేమేరా అంటున్నాయి. ఇక T20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్తో ఆడేది లేదని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ వ్యవహారం ఆర్థికంగా కూడా భారీ నష్టం చూపిస్తుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. భారత్తో జరగాల్సిన మ్యాచ్ బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ను విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే ఆ ప్రభావం మిగిలిన మ్యాచ్లపై కూడా పడుతుందని, ఆ మ్యాచ్ల టికెట్లు కూడా అమ్ముడుపోవని, స్పాన్సర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలి వస్తారని, దానివల్ల పర్యాటకంగా కూడా తమ దేశం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అటు ప్రపంచ క్రికెట్లో మాత్రమే కాకుండా వాణిజ్యపరంగా కూడా అత్యంత కీలకం. ఉత్కంఠభరితంగా సాగే ఈ పోరును క్రికెట్ను మించి మరింత అతీతంగా భావిస్తారు కోట్లాది మంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీక్షకులను ఆకర్షిస్తుంది. ఈ ఒక్క మ్యాచ్లోనే యాడ్ రెవెన్యూ భారీగా ఉంటుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలు చెప్పాయి. ICCకి వచ్చే ఆదాయంలో అత్యధిక వాటా ఈ మ్యాచ్లదే. అలాంటిది దీన్నే బాయ్కాట్ చేయడం ఆర్థికంగా భారీ నష్టాలను మిగుల్చుతుందనేది శ్రీలంక అభిప్రాయం. ఇక T20 వరల్డ్ కప్ కో-హోస్ట్గా శ్రీలంక వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ వైదొలిగిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ సమావేశమైంది. భారత్తో జరగాల్సిన గ్రూప్ స్టేట్ మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతూ PCBకి అధికారికంగా లేఖ రాసింది. ఈ మ్యాచ్ ఆడితే శ్రీలంకకు కలిగే ఆర్థిక లావాదేవీలు, మ్యాచ్ ఆగిపోతే జరిగే నష్టాన్ని కూడా లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమ దేశానికి ఇలాంటి మ్యాచ్లో ఎంతో చేయూత ఇస్తాయని కూడా PCBకి పంపిన లేఖలో స్పష్టం చేశారు. ఈ పరిణామం భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులకే కాకుండా టోర్నమెంట్ నిర్వాహకులకు, ఆతిథ్య దేశ వాటాదారులకు కూడా గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని తెలిపింది. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ రిజర్వేషన్లు సైతం రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అలాగే మ్యాచ్ నిర్వహణలో పాలు పంచుకునే స్థానిక లాజిస్టిక్స్, సర్వీసు ప్రొవైడర్లు, ఆపరేటర్ల ఆదాయానికి గండిపడుతుందని తెలిపింది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ఆ ప్రభావం పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుపై పెను ప్రభావం చూపిస్తుంది. ఆడేందుకు ఒప్పుకున్న భారత్ జట్టుకు పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజు కూడా ICC చెల్లించాల్సి ఉంది. కానీ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్ జట్టుకు మాత్రం మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించే అవకాశం ఉంది. అంతంత మాత్రంగా PCBకి ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లే అవుతుంది.